హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ 30 ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది జేఎన్టీహెచ్ అనమాట. సో మనకు హైదరాబాద్లో ఉంటుంది. ఇది మనకి దీని అఫిలియేటెడ్ కాలేజెసే. సో మిగతా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో మనకి ఇది కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. సో అందరికీ తెలిసింది సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ సిక్స్త్ వచ్చేసి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎస్సిఐ అండ్ టెక్నాలజీ. ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కరీంనగర్, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో 10th వచ్చేసి గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. 11th వచ్చేసి కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ 12th వచ్చేసి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. 13th వచ్చేసి బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ 14th వచ్చేసి కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. 15th వచ్చేసి కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. 16th వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంతని. 17th వచ్చేసి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. 18th వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్. 19th వచ్చేసి కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం. అండ్ 20 వచ్చేసి జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. 21 వచ్చేసి అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ సివిఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ 22 వచ్చేసి మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్. 23 వచ్చేసి గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ 24th వచ్చేసి పి ఇంద్రారెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ 25th వచ్చేసి టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ 26th వచ్చేసి ఎస్టీ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ 27th వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. అండ్ 28th వచ్చేసి సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ 29th వచ్చేసి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ 30 వచ్చేసి శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా మనకి టాప్ 30 కాలేజెస్ అనమాట ఫ్రెండ్స్. సో ఈ టాప్ 30 కాలేజెస్లో మనకి జేఎన్టీయూహెచ్ హైదరాబాద్ ఏదైతే ఉందో, సో మనకి సెమిస్టర్ ఎగ్జామ్స్ కానీ, సో మన మార్క్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మనకు జేఎన్టీయూహెచ్ అనేది ఇష్యూ చేస్తుంది. సో అదే మనకి కంప్లీట్గా అయితే చూసుకుంటుంది అనమాట. సో మనకి ఎలాగైతే ఇంటర్ బోర్డు ఉంటుందో, సో మనకి బీటెక్లో జేఎన్టీయూహెచ్ అనేది ఒక బోర్డు అనమాట. సో అదే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, అదే పేపర్ వాల్యుయేషన్ చేస్తుంది. అండ్ అలాగే మార్క్స్ కూడా, సో మనకి మెమోస్ కూడా జేఎన్టీయూహెచ్ నుండి రావడం జరుగుతుంది. సో ఇది మెయిన్ క్యాంపస్ అనమాట. సో ఇది మనకి టాప్ క్యాంపస్. అలాగే టాప్ కాలేజ్ ఏదైనా ఉంది. సో రిమైనింగ్ కొన్ని అటానమస్ కాలేజెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో అటానమస్ అంటే ఏదైతే అటానమస్ కాలేజ్ అయితే గుర్తింపబడుతుందో, సో దానికి అదే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. సో మనకి ఈ గవర్నమెంట్ అంటే ఈ జేఎన్టీహెచ్ కాలేజ్తో సంబంధం లేదు. అదే మనకి బోర్డులాగా వ్యవహరించి అదే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. పేపర్ వాల్యుయేషన్ వాళ్ళే చేసుకుంటారు. అలాగే మార్క్స్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. సో ఇది మనకి అటానమస్ కాలేజెస్లో అయితే ఏ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ టాప్ 30 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, సో మనకు మంచి ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో మనకు ప్లేస్మెంట్స్ రెండు రకాలైతే ఉంటాయి. ఒకటి ఆన్ క్యాంపస్, ఇంకొకటి ఆఫ్ క్యాంపస్. సో మనకి ఆన్ క్యాంపస్ అంటే మన కంపెనీస్ అన్నీ కూడా మనకి మన కాలేజెస్ ఏవైతే టాప్ కాలేజెస్ అయితే ఉన్నాయో, సో వాటి దగ్గరికి వచ్చి అందులో స్టూడెంట్స్ ఎవరైతే బెస్ట్ పర్ఫార్మర్ అయితే ఉన్నారో, సో వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి అందరికీ కూడా ఎవరైతే 4th ఇయర్ ఉంటారో ఆ టైంకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఎవరైతే బెస్ట్ ఉన్నారో సో వాళ్ళకు తీసుకుంటారనమాట. ఇది ఆన్ క్యాంపస్. అలాగే ఆఫ్ క్యాంపస్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ మనకి ప్లేస్మెంట్స్ ఎక్కువ రాని కాలేజెస్ అయితే ఉంటాయో, సో వాళ్ళు చాలా మెంబర్స్ అయితే ట్రై చేస్తారు. సో మనకి ఎంఎన్సి కంపెనీస్ వచ్చేసి టీసీఎస్ అండ్ అలాగే విప్రో, క్యాప్జెమిని, ఎసెంచర్, ఇన్ఫోసిస్. సో ఈ అన్ని కంపెనీస్ కూడా కొన్ని కాలేజెస్ మాత్రమే వెళ్తాయి. ఏవైతే టాప్ కాలేజెస్ అయితే ఉన్నాయో సో వాళ్ళని మాత్రం పిక్ చేసుకుంటాయి. సో రిమైనింగ్ అందరికీ కూడా ఆఫ్ క్యాంపస్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి డ్రైవ్ అనేది జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ అలాగే ఇంటర్వ్యూ ప్రాసెస్ అవుతుంది. వాళ్ళని జాయినింగ్ కూడా చేసుకుంటారనమాట, ఆఫర్ లెటర్ ఇష్యూ చేసి. సో ఇది మనకు ఆఫ్ క్యాంపస్. సో ఈ ఆఫ్ క్యాంపస్లో ఈ ఎంఎన్సి కంపెనీసే కాకుండా అండ్ అలాగే స్టార్టప్ కంపెనీస్ కూడా ఉంటాయి. ఈ స్టార్టప్కి మనము ఎక్కడైతే డ్రైవ్ అనేది జరుగుతుందో అక్కడికి వెళ్ళి మనం పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకి ఏదైతే అక్కడ జరిగే డ్రైవ్లో మనం పార్టిసిపేట్ చేసి దేనికైతే వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంపెనీలో మాకు ఇక్కడ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ ప్రాసెస్కి అటెండ్ అవ్వండి అని చెప్పేసి మనకు అక్కడ మెన్షన్ చేసి, సో మనం అక్కడికి వెళ్ళి
సో ఆ ప్యాకేజ్ కానీ మీకు నచ్చిన టెక్నాలజీ అయితే ఉంటే వెళ్ళి అక్కడ అటెండ్ అవుతే మీకు ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగుంటే జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్లో మనకు ఈ విధంగా అయితే జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఎవరైతే మంచి ర్యాంక్ వచ్చిందో సో వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ కాలేజెస్లో అయితే ఫిల్ అవుతారు. సో వీళ్ళకి అయితే కొన్ని కాలేజెస్కి అయితే వస్తాయి. సో రిమైనింగ్ అందరిలాగే మనకి ఆఫ్ క్యాంపస్ అయితే మనకి డ్రైవ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆఫ్ క్యాంపస్లో ట్రై చేసుకొని సెట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దీని గురించి కూడా వర్రీ అవ్వకండి ఫ్రెండ్స్, ఎవరైతే ర్యాంక్ ఎక్కువ వచ్చింది అనుకుంటున్నారో. సో మీకు నేను నెక్స్ట్ వీడియోలో అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజ్లో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.